మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం కుంకువారిపాలెం గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల మాజీ కన్వీనర్ బొట్లగుంట హరిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేశారు. మండలంలోని 19 పంచాయతీలలో 11 పంచాయతీలకు చెందిన మొత్తం 3,726 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1,858 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కుంకువారిపాలెంలో నిర్వహించిన శిబిరంలో 150 మందికి కంటి పరీక్షలు చేసి 90 మందికి కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా హరిబాబు గ్రామస్తులతో మాట్లాడి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో 5 చేతి బోరింగులు రిపేర్లో ఉన్నాయని గ్రామస్తులు తెలియచేయగా వెంటనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుప్రజాను పిలిపించి వాటిని త్వరితగతిన మరమ్మతులు చేయించాలని సూచించారు. ఆయన స్పందనకు గ్రామస్తులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుంకు రామచంద్రయ్య, వర్ధనేని రాఘవులు నాయుడు, జొన్నలగడ్డ పెంచలయ్య, వర్ధనేని బాలభాస్కర్, గుడ్డిపాటి మహేశ్వరరావు, కల్లుగుంట మాల్యాద్రి తదితర నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో మహిళా మనులు పాల్గొన్నారు. ఇది అసలు బాగాలేదు కదా, ఇదంతా మొత్తం OHTXY ప్లాటినం TO చేంజెస్ అయ్యి చూద్దాం. ముందు చేస్తాము చూడండి సార్. కుంకు రవణమ్మ చెప్తారా ఇచ్చిని కింద పెట్టేసేయండి. ఇచ్చిని జేసీబీలు ఏదో నమస్కారం. మనకి ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ తరఫున మన గ్రామానికి ఉచిత నేత్ర చికిత్స చేయడానికి
గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఈ బస్సును పంపించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి రిక్వెస్ట్ మేరకు మనకి వేమిరెడ్డి గారు ఈ వెహికల్ ఇక్కడికి పంపించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కాకర్ల సురేష్ గారు కానీ ఈ ఉచిత కార్యక్రమాలు చేయడంలో మొదటి స్థానంలో ఉంటారు. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ముందు వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏం సహాయం కావాలో అలాంటి సహాయం చేయడంలో వీళ్ళు ముందుంటారు. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ట్రస్ట్ తరఫున చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆయన ట్రై సైకిల్ అని వికలాంగులకి ట్రై సైకిళ్ళు మన నియోజకవర్గంలో కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీలో భాగంగా మన గ్రామానికి కూడా అమ్మాయికి ఒక సైకిల్ ఇప్పించడం జరిగింది. ఆ సైకిల్ దాదాపు 40,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. అయినా కూడా ఆ సైకిల్ ఎలాంటి రిపేర్ వచ్చినా కూడా ఈ అమ్మాయికి ఎప్పుడు ఎలాంటి సంబంధం ఉండదు. ఒక ఫోన్ చేస్తే ఏదైనా రిపేర్ వచ్చినా కూడా మళ్ళా వేమిరెడ్డి గారి ఆఫీస్ నుంచి వచ్చి అది బాగు చేసి వెళ్తారు. అదేవిధంగా ఇవాళ అందరికీ కళ్ళద్దాలు కానీ అవన్నీ ఇస్తున్నారంటే ఇప్పటికిప్పుడే మీకు పరీక్ష చేసి ఒక 15-20 నిమిషాల్లో అవసరమైన వాళ్ళందరికీ మాత్రం కళ్ళద్దాలు ఇస్తారు. ఆ కళ్ళద్దాలు కూడా మంచి నాణ్యమైన కళ్ళద్దాలు వాళ్ళు ఇచ్చేయి, ఏదో చీప్గా తక్కువ రేటు తెచ్చి వాళ్ళు ఇవ్వట్లేదు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా అది స్టాండర్డ్గా అంటే చాలా సంవత్సరాలు మన్నికగా ఉండేటట్టు ఆయన చర్యలు తీసుకుంటారు. అందుకు గాను మన గ్రామం తరపున ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ బస్సు పంపిస్తుంటే ఆ బస్సులో 16 మంది స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్కి భోజనం అరేంజ్ చేస్తానని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు భోజనం కాదు కదా మంచినీళ్ళు కూడా తీసుకోవట్లేదు మన దగ్గర. కనీసం మా ఊరికి వచ్చినప్పుడు మా మర్యాద కోసం మేము భోజనం పెడతామండి మీకు అంటే, లేదు లేదు సార్ మొత్తం మా సారే అన్నీ అరేంజ్ చేసి పంపిస్తారు, అందువల్ల మేము తినకూడదని కాదు కానీ మాకు ఒక సిస్టమ్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. ఆ సిస్టమ్ వల్ల బ్రేక్ చేయడానికి వీలు కాదు కనుక వాళ్ళు కనీసం మన ఊళ్ళో మనం పెట్టే భోజనం కూడా చేయకుండా ₹1 కూడా మన గ్రామం మీద ఖర్చు కాకుండా ఈ ప్రోగ్రాం వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారిద్దరు కూడా కనిపించే దేవుళ్ళు, కనపడని దేవుడు మనకి ఉంటారు. వీళ్ళిద్దరు మాత్రం మన జిల్లాలో కనిపించే దేవుళ్ళుగా మనం భావించవచ్చు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వారు ముందుంటారు ఏ కార్యక్రమానికైనా కూడా. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దివ్యంగా జరుగుతున్నందుకు మన గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.